సో హాయ్ ఫ్రెండ్స్, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని అయితే రాజమౌళి గారు అయితే తన షూటింగ్ జైల్లో వేసి లాక్ చేశారు భయ. ఎందుకంటే SSMB 29 మూవీ అయితే ఇంకో ఫ్యూ డేస్ లో షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది కాబట్టి ముందర షూటింగ్ ఉంది కాబట్టి మహేష్ గారిని లాక్ చేశారు. పర్వాలేదు అనుకోవచ్చు. ఏకంగా ఆయన పాస్పోర్ట్ ను కూడా లాగేసుకున్నారు భయ. ఈ వీడియోని అయితే రాజమౌళి గారు అయితే ఇన్స్టాలో పోస్ట్ చేశారు భయ. మహేష్ బాబు గారు అయితే తన స్టైల్లో ఒక్కసారి కామెంట్ అయితే నా మాట నేనే వినను ఆ వీడియో కింద కామెంట్ అయితే చేశారు భయ. ప్రియాంక చోప్రా గారు కూడా కామెంట్ చేసి దొరికిపోయారు. ఇంకా ఫిక్స్ అయిపోండి భయ, ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా గారే చేస్తున్నారు. మహేష్ బాబు గారు అయితే ఇంకో 3 years అయితే మనకు కనిపించారు భయ. ఇండియాలో బాబుకు లాక్డౌన్ తప్పదు భయ. రాజమౌళి గారు అయితే ఒక పాస్పోర్ట్ ని సీట్ చేసి ఇండియాని అయితే షేక్ చేశారు భయ. అలాగే ఒక ఇన్స్టా పోస్ట్ తో సోషల్ మీడియాని అయితే తగలబెట్టేశారు భయ. ఈ మూవీ నుంచి ఇప్పటిదాకా ఒక అప్డేట్ కూడా రాలేదు భయ. ట్రీజర్ గానీ, ఫస్ట్ లుక్ గానీ, ట్రైలర్ గానీ ఏది కూడా రాలేదు అనమాట. అంతెందుకు మన రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే జరిగాయి భయ. ఆ పూజ నుంచి ఒక్క ఫోటో కూడా లీక్ అయితే అవ్వలేదు భయ. రాజమౌళి గారు అయితే లీక్ అయితే చేయనివ్వలేదు అనమాట. ఆ పూజకి అయితే చాలా మంది అయితే వెళ్లారు భయ. మహేష్ బాబు గారి వాళ్ళ వైఫ్ గారు, నెక్స్ట్ రాజమౌళి గారు, కీరవాణి గారు, ఇలా మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వెళ్లారు భయ. అయితే రాజమౌళి గారు అయితే ఆ పూజకి సంబంధించిన ఒక్క ఫోటో కాదు కదా, ఒక్క ఇమేజ్ కాదు కదా, ఏ న్యూస్ కూడా మనకి బయటకి అయితే రాలేదు భయ. సోషల్ మీడియాలో అక్కడక్కడ లీక్ అవడం వల్ల మనకి పూజా కార్యక్రమాలు అయితే జరిగాయని తెలిసింది. అంతెందుకు న్యూస్ ఛానల్ కూడా రాజమౌళి గారు అయితే ఇన్వైట్ అయితే చేయలేదు, రానివ్వలేదు అనమాట. ఎందుకంటే మూవీకి సంబంధించిన ఇమేజెస్ అయితే ఎక్కడ లీక్ అయిపోతాయో అని భయంకి ఈ SSMB 29 మూవీని అయితే రాజమౌళి గారు అయితే చాలా ప్రత్యేకంగా తీస్తున్నారు భయ. ఇది ఒక తెలుగులో కాదనమాట, ఒక హిందీలో కాదనమాట, ఒక మలయాళంలో కాదు, ఒక తమిళంలో కాదు, ఒక కన్నడలో కాదు, ఇలా 1-2 లాంగ్వేజ్ లో కాదు భయ. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు, ఇలా ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది భయ. ఇది వరకు మన తెలుగు నుంచి చాలా పాన్ ఇండియా మూవీస్ అయితే వచ్చాయి భయ. రిలీజ్ అయితే అయ్యాయి, మంచి హిట్ కూడా అయ్యాయి. కొన్ని అయితే ఫ్లాప్ అయ్యాయి, కొన్ని అయితే హిట్ అయితే అయ్యాయి, కొన్ని అయితే బ్లాక్ బస్టర్ అయితే అయ్యాయి. కొన్ని మూవీస్ అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచాయి భయ. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 మూవీ కావచ్చు, రాజమౌళి గారి బాహుబలి 1 కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, ఇలా మంచి బ్లాక్ బస్టర్స్, మంచి హిట్స్, మంచి ఇండస్ట్రీ హిట్స్ కూడా మూవీలు అయితే మన తెలుగు నుంచి అయితే నిలిచాయి. కాకపోతే ఈ SSMB 29 మూవీ అయితే హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ ఇవన్నీ కాదు భయ. ఏకంగా హాలీవుడ్ నే కొట్టబోతుంది అనమాట. మన తెలుగు మూవీ హాలీవుడ్ మూవీస్ అయితే ఢీ కొట్టబోతుంది భయ. అలా తీస్తున్నారు అనమాట రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారితో. ఈ SSMB 29 మూవీ గురించి అయితే రాజమౌళి గారు అయితే చాలా రీసెర్చ్ అయితే చేశారు భయ. ఒక 3-4 months బ్యాక్ అయితే రాజమౌళి గారు అయితే ఈ మూవీ షూటింగ్ లొకేషన్స్ అయితే చూడడానికి అయితే వెళ్లారు భయ. ఈ మూవీ అయితే ఇండియాలో తీయట్లేదు, ఫారెన్ కంట్రీలో తీస్తున్నారు అనమాట, అదర్ కంట్రీలో. ఈ మూవీ కథ రాసింది ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు భయ. రాజేంద్ర ప్రసాద్ గారు కథ రాశారంటే అది నార్మల్ గా ఉండదన్నమాట. మనం ఇది వరకు చాలా మూవీస్ అయితే చూసాం కదా ఆయనవి. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి మొన్న వచ్చిన RRR మూవీ వరకు ప్రతి ఒక్క మూవీ కథనైతే రాజేంద్ర ప్రసాద్ గారే రాశారు భయ. రాజేంద్ర ప్రసాద్ గారు కథ రాశారంటే అది నార్మల్ గా ఉండదు భయ. అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక మొగధీర, ఒక బాహుబలి 1, ఒక బాహుబలి 2, ఇలా చాలా మూవీస్ కథనైతే రాజేంద్ర ప్రసాద్ గారే రాశారు భయ. రాజమౌళి గారు అయితే వాళ్ళ నాన్నగారు రాసిన కథలను అయితే డైరెక్షన్ అయితే చేస్తుంటారు అనమాట. మొగధీర, బాహుబలి, RRR ఈ మూవీస్ అన్ని కూడా మన తెలుగు సత్తా ఏందనేది బాలీవుడ్ ఇండస్ట్రీకి అయితే చూపించడం భయ రాజమౌళి గారు అయితే. అయితే ఈ SSMB 29 మూవీతో హాలీవుడ్ కి అయితే మన తెలుగు రేంజ్ ఏంటి అనేది చూపిపోతున్నాడు భయ రాజమౌళి గారు అయితే. రాజమౌళి గారు అయితే ఈ SSMB 29 మూవీని అయితే హాలీవుడ్ ని మైండ్ లో పెట్టుకుని ఈ మూవీని అయితే తీస్తున్నారు భయ. రాజమౌళి గారు అయితే ఈ రోజు మార్నింగ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారు భయ. ఆ వీడియో ఏంటంటే రాజమౌళి గారు అయితే ఒక సింహాన్ని జైల్లో పెట్టి పాస్పోర్ట్ అయితే చూపించారు భయ. ఆ వీడియో వెనకాతల ఒక హర్రర్ బీజిఎం అయితే ప్లే అయితే అయింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయ్యే బీజిఎం అయితే మహేష్ బాబు గారి మూవీదే భయ, స్పైడర్ మూవీ బీజిఎం అనమాట. ఆ బీజిఎం కి ఆ వీడియోకి కరెక్ట్ గా సెట్ అయిపోయింది భయ. ఆ వీడియో ఏంటంటే మహేష్ బాబు గారిని అయితే తన షూటింగ్ జైల్లో వేసి లాక్ చేశారు భయ. మహేష్ బాబు గారు అయితే ఇంకో 3-4 years అయితే మనకైతే కనబడరు అనమాట. వీడియోలో మహేష్ బాబు గారి పాస్పోర్ట్ ను కూడా మనకైతే చూపించారు భయ. ఎందుకంటే మహేష్ బాబు గారు అయితే ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంటే మహేష్ బాబు గారు అయితే తన ఫ్యామిలీతో ఫారెన్ కంట్రీకి అయితే టూర్ కి అయితే వెళ్ళిపోతారు భయ. మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వాలనే కాదు భయ, కంప్లీట్ అవ్వకపోయినా సరే షూటింగ్ కొద్దిగా బ్రేక్ వచ్చినా సరే తన ఫ్యామిలీతో టూర్ కి అయితే వెళ్ళిపోతారు అనమాట. మహేష్ బాబు గారు అయితే ఇలా చాలా మూవీ షూటింగ్ బ్రేక్ వచ్చేటప్పుడు తన ఫ్యామిలీతో షూటింగ్ అయితే వెళ్ళిపోయారు భయ. మళ్ళీ మహేష్ బాబు గారు ఫారెన్ కంట్రీ నుంచి వచ్చినంత వరకు వీళ్ళైతే వెయిట్ చేసేవాళ్ళు అనమాట. మహేష్ బాబు గారు అలా వెళ్ళిపోవడం వల్ల చాలా మూవీస్ కి అయితే ఇబ్బంది అయితే పడ్డారనమాట, షూటింగ్ లేట్ అయిపోవడం వల్ల. అయితే ఈ SSMB 29 మూవీస్ కి అయితే ఇంకా మహేష్ బాబు గారు అయితే ఫుల్లీ లాక్ అయితే అయిపోయారు భయ. తన ఫ్యామిలీతో ఇంకో 3 years వరకు టూర్ కి అయితే వెళ్లే అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే రాజమౌళి గారి చేతిలో పడ్డారు కాబట్టి ఇంకొక 3 సంవత్సరాల వరకు టూర్లకు గానీ మనకు కూడా మహేష్ బాబు గారు అయితే కనబడరు భయ. ఎందుకంటే మహేష్ బాబు గారు కనబడ్డారంటే ఆ లుక్ అనేది మనకి రివీల్ అయితే అయిపోతుందని రాజమౌళి గారు అయితే కనీసం బయటకు కూడా పంపారనమాట.
ఏం చేస్తాం భయ్యా, ఇంకో 3 years వరకు అయితే మహేష్ బాబు గారిని అయితే మనమైతే చూడలేం. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే ఇదైతే చాలా బాధాకరం అనమాట, తప్పదు ఇంకా. కానీ ఒక 3 years గానీ మనం వెయిట్ చేసామంటే రిజల్ట్ అయితే చాలా సాలిడ్ గా ఉంటుంది భయ్యా. అలాగే ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసు భయ్యా, ఈ మూవీ బడ్జెట్ అయితే 1000 కోట్లు భయ్యా, 1000 కోట్లు అయితే పెడుతున్నారు అనమాట ఈ మూవీకి. రాజమౌళి గారు 500 కోట్లు పెట్టి బడ్జెట్ మూవీ తీస్తేనే బాహుబలి సినిమా అయితే 1800 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్యా. అలాంటిది ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్లు అంట భయ్యా. 1000 కోట్లు పెట్టి మూవీని తీస్తున్నారంటే ఇంకా ఈ 1000 కోట్లు 500 కోట్లు 2000 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు భయ్యా. ఈ 500 1000 2000 2500 ఇవన్నీ మ్యాటర్ అయితే కాదు భయ్యా. ఏకంగా డైరెక్ట్ గా మనమైతే 3000 కోట్లు 4000 కోట్లు అయితే అనుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ ప్రపంచంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయో ప్రతి ఒక్క థియేటర్ లో ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుందో భయ్యా. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్ని థియేటర్స్ అయితే ఉన్నాయో, ఏ థియేటర్లు అయితే ఇప్పటిదాకా మూసిపోయి ఉన్నాయో ప్రతి ఒక్క థియేటర్ అయితే ఈ మూవీతో తెరుస్తారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో మెయిన్ రోల్ లో హీరో అని క్యారెక్టర్ లో ప్రియాంక చోప్రాని అయితే తీసుకున్నారు భయ్యా, బాలీవుడ్ హీరో అని. ఇది ఎలా తెలిసిందంటే రాజమౌళి గారు అయితే ఇన్స్టాగ్రామ్ లో ఈ రోజు అయితే వీడియో అయితే పోస్ట్ చేశారు కదా. ఆ పోస్ట్ కింద ప్రియాంక చోప్రా గారు అయితే ఒక కామెంట్ అయితే చేశారు భయ్యా. ఆ కామెంట్ చేయడంతో ప్రియాంక చోప్రా గారు అయితే ఈ SSMB 29 మూవీలో ఉన్నారని కన్ఫర్మ్ అయితే అయిపోయారు అనమాట. అయితే మీరు ఒకటి అనుకోవచ్చు, ప్రియాంక చోప్రా గారిని ఎందుకు బాబు తీసుకున్నారు, చాలా ఓల్డ్ హీరో అని కదా అనుకోవచ్చు. కాకపోతే దీనికి కూడా ఒక సాలిడ్ రీజన్ అయితే ఉంది భయ్యా. రాజమౌళి గారు ఒక డిసిజన్ తీసుకున్నారంటే ప్రతి ఒక్క దీనికి కూడా ఆలోచించి తీసుకుంటారు అనమాట డిసిజన్. ఈ SSMB 29 మూవీకి ప్రియాంక చోప్రా గారినే హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారంటే ప్రియాంక చోప్రా గారు అయితే హాలీవుడ్ లో ఇదివరకే చాలా మూవీస్ అయితే తీస్తారు భయ్యా. హాలీవుడ్ లో మంచి మార్కెట్ అయితే ఉందన్నమాట. అలాగే మహేష్ బాబుతో కరెక్ట్ గా సెట్ అయితే అయిపోతారు భయ్యా. ఇద్దరిది కూడా సేమ్ ఏజ్ అయితే ఉంటుంది, అందుకనే తీసుకున్నారనమాట. ఇంకా నార్మల్ గా ఉండదు భయ్యా. ప్రియాంక చోప్రా గారి మూవీస్ మీరు చూసారో లేదో కానీ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో చేస్తుంది. బాలీవుడ్ లో కొన్ని మూవీస్ అయితే ఉంటాయి భయ్యా, అవి చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఫిదా అయితే అయిపోతారు భయ్యా యాక్టింగ్. ప్రియాంక చోప్రా గారు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేస్తారు భయ్యా. బాలీవుడ్ లో ఫేమస్ యాక్టర్ అనమాట. రీసెంట్ గా హాలీవుడ్ లో కూడా ఆమె అయితే ఫేమస్ అయితే అయిపోయింది భయ్యా. అందుకనే రాజమౌళి గారు అయితే ప్రియాంక చోప్రానే తీసుకోవడం అయితే జరిగింది. అయితే SSMB 29 మూవీ క్యాస్ట్ అయితే చాలా వరకు అయితే రాజమౌళి గారు అయితే తీసుకున్నారు. కాకపోతే ఎవరిని కూడా రివీల్ అయితే చేయట్లేదు భయ్యా. ఇంకా రానున్న రోజుల్లో రివీల్ చేస్తారేమో చూడాలి. నాకు తెలిసి రాజమౌళి గారు అయితే రివీల్ అయితే చేయరు భయ్యా. సోషల్ మీడియా ద్వారా మనమే ఇంకా తెలుసుకోవాలన్నమాట. ఇంకో అప్డేట్ ఏంటంటే ఇంకొద్ది రోజుల్లో మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది భయ్యా. ఇంకా నార్మల్ గా ఉండదన్నమాట. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా చూడాలి మరి రిలీజ్ చేస్తారా లేదనేది. ఏదేమైనా సరే రాజమౌళి గారు అయితే గ్రేట్ భయ్యా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వీడియోతో మూవీ మీద హైప్ అయితే చాలా వరకు అయితే పెంచేశారు భయ్యా. సోషల్ మీడియా అయితే షేక్ చేశారు భయ్యా. సో ఫైనల్లీ ఇదే భయ్యా ఈ SSMB 29 మూవీకి సంబంధించిన వీడియోనైతే ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా.